ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాక ఓటుకు నోటు అని చెప్పేసి ఒక కేసు తెర మీదకి వచ్చింది. రేవంత్ రెడ్డి ఎవరికో స్టీఫెన్స్ అన్న సమ్ పర్సన్ అతనికి అమౌంట్ ఇవ్వాడు అన్నట్టు ముందుగానే పక్కా స్కెచ్ వేసి ఎక్కడెక్కడ మొత్తం సీసీ కెమెరాలు పెట్టి మొత్తం రికార్డ్ చేశారన్నట్టు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆ తర్వాత ఆ కేసు వల్ల ఏకంగా తెలంగాణలో టీడీపీ ఖాళీ అవ్వటం, ఏకంగా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏపీకి వెళ్ళటం. ఆయన ఏపీకి వెళ్ళేటువంటి కొద్ది నెలల ముందే బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటరీని రెనోవేట్ కూడా చేశారు. కానీ ఏమైంది? ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు మొత్తం పడేసాడు కేసీఆర్. సో ఈ విషయం మొత్తం ఒకసారి మీరు క్రాస్ చెక్ చేస్తే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాలి, అండ్ రేవంత్ రెడ్డికి వెనకొన్నాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైల్లో ఉండాలి. ఎందుకంటే పక్కా సమాచారం దొరికింది కదని మీరు అనొచ్చు, అవునా? బట్ ఇప్పటికి మీకు ఎవరికి డౌట్ రాలేదా? అసలు రేవంత్ రెడ్డి వస్తున్నాడని, డబ్బు తీసుకొస్తున్నాడని, అక్కడ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేకి డబ్బు ఇవ్వబోతున్నాడని ఇదంతా అసలు ఎలా తెలిసిందని? ఫోన్ ట్యాపింగ్, రైట్? ఫోన్ ట్యాపింగ్ అసలు ఎప్పుడు చేయాలి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ ప్రభాకర్ రావు అనే అతను ఇస్తుంది ఇన్ఫర్మేషన్ కానీ, భుజంగరావు, తిరుమలరావు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఎవరైతే డే 1 నుంచి అందులో ఇన్వాల్వ్ పోలీసులు ఉన్నారో వాళ్ళలో కొంతమంది కన్ఫెషన్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అడిగినటువంటి దానికి ఆన్సర్ ఇవ్వటం కావచ్చు అని చెక్ చేస్తుంటే భయంకరంగా రాజ్యాంగ ఉల్లంఘనే జరిగింది. సీరియస్లీ భయంకరంగా రాజ్యాంగ ఉల్లంఘన. ఈరోజు కూడా ఏబిఎన్ ఎండి అన్న వేమూరు రాధాకృష్ణ గారు అండ్ చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళు కూడా విచారణ హాజరవుతూ ఉన్నారు. మనకు కూడా సమాచారం మేరకు రోజుకి 40 ఫోన్లు ట్యాప్ చేయటం, 40 మందివి ఓవరాల్గా అన్నప్పుడు 650 పైచిలకు వాళ్ళ యొక్క ఫోన్లు ట్యాప్ చేశారు. ఇందులో లేటెస్ట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయించాడు. ఆయన అడిగితే జగన్ ఏమంటాడు? నాకే సంబంధం, వాళ్ళు అక్కడ తెలంగాణలో ఉన్నారు కదా, అక్కడ రాజకీయ పార్టీ వదిలేమో చేస్తుంటారు, నాకేం తెలియదు అని అంటాడు. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్గా, పొలిటీషియన్స్ ఫోన్లు ట్యాపింగ్గా, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోన్లు ట్యాపింగ్గా, బాబోయ్ ఘోరాతి ఘోరంగా ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. ఇందాక చెప్తూ డ్రాప్ అయ్యాను కదా, ఆ ఓటుకు నోటు కేసులో ఇదిగో రేవంత్ రెడ్డి వస్తున్నాడు, డబ్బు తీసుకొస్తున్నాడు అని మాకు ఎలా తెలిసిందంటే అని తర్వాత ఆన్సర్ ఏం చెప్పాలి? వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తే మాకు తెలిసిందని చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయాలి? అసలు జడ్జి పర్మిషన్ తీసుకోవాలి. జడ్జి పర్మిషన్ లేదనుకున్నప్పుడు ఆబ్వియస్లీ వారికి సంబంధించి ఎవరి ఫోన్ అయితే ట్యాప్ చేయాలో వాళ్ళు టెర్రరిస్టులతోనో నక్సలైట్తోనో రిమైనింగ్ సంఘ విద్రోహ శక్తులతో వచ్చే సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నట్టు, సమాజంలో వచ్చేసి దారుణమైనటువంటి హింసకు ప్రేరేపించబోతున్నారన్నట్టు లైక్ ఈ వేలో పక్క ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళు విచారణకు వస్తున్నారు, వారికి ఎవరైనా ఫోన్లు చేస్తే ఇబ్బంది పెట్టారా, భయపెట్టారన్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నారు? వీళ్ళు మావోయిస్టులకు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు, అందుకే వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేశామన్నారు. ఇలా కొంతమంది అసలు మావోయిస్టులకు మాకే సంబంధం రా బాబు, చెప్పండి రా బాబు అని చెప్పి అసలు ఆల్రెడీ అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కాల్ డేటా రికార్డ్ చెక్ చేస్తున్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరు ఏంటన్నప్పుడు ఊహించిన వ్యక్తులు తెర మీదకి వస్తున్నారు. వీళ్ళు ఎవరురా ఏంటంటే అసలు వాళ్ళకి ఏమాత్రం మావోయిస్టులు కాదు, నక్సలైట్లు కాదు, ఎవరితో సంబంధాలు ఉండవు, వాళ్ళ పని వాళ్ళు ఏంటో ఇలా చెప్పుకుంటూ పోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆసుపత్రి వాళ్ళు, అసలు ఏమాత్రం నార్మల్గా ఉన్నటువంటి పబ్లిక్ కూడా సంబంధం లేకుండా వాళ్ళు కార్పొరేట్ వేలు వాళ్ళు బతికేస్తూ, ఈవెన్ సినిమా వాళ్ళు సైతం వాళ్ళ సినిమాలు ఏంటో, వాళ్ళ యొక్క కార్పొరేట్ లైఫ్ ఏంటో వాళ్ళు బతికేస్తున్నటువంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే ఏమన్నట్టు? నిన్న మొన్న ఎవరు అన్నారు, పార్క్ హైత్ హోటల్కి అమ్మాయిలు తీసుకొచ్చి కేటీఆర్కి ఇచ్చున్నారు, ఎల్రా ఏంటంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించాను. ఇలా చెప్పుకుంటూ పోతే సిగ్గు అనిపిస్తుంది, చీ అనిపిస్తుంది. బట్ నేను అవన్నీ పోను కానీ పొలిటికల్ వేలోనే వెళ్దాం. ఇలా పొలిటికల్ వేలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమాత్రం ఫోన్ ట్యాప్ చేసినట్టు తెలిస్తే రాజ్యాంగ విరుద్ధం. అండ్ ఒక రాజకీయ పార్టీగా ఉండి వారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ముఖ్యమంత్రిగా నా యొక్క అధికారాన్ని కానీ లేదు అన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కానీ ఎక్కడ కూడా స్వార్థానికి వాడరని చెప్పేసి అంటారు. అధికారాన్ని ఇతరుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు, వారికి కీలక సమాచారం రాబట్టారు, అండ్ ఓ రకంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిపోయింది.
అండ్ వీళ్ళ యొక్క అధికారాన్ని వచ్చే స్వార్థానికి వాడేశారు, రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడ్డారు. ఇక ఆ పార్టీ అనేది ఉండదు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎవరు ఏంటంటే కేసీఆర్ చెప్తే చేసామని కొంతమంది అంటే, కేటీఆర్ చెప్తే చేసామని ఇంకొంతమంది అంటే, మొత్తం ఇది ఎవరైతే ఇంక్లూడింగ్ అన్నారు వాళ్ళు, హరీష్ రావు చెప్తే చేసాం కొంతమంది. ఈ మూమెంట్లో కవిత పేరు ఎక్కడ వినిపించట్లా. అయితే కవితకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసు ఉండే ఉంది. ఈ మూమెంట్లో పార్టీకి సంబంధించి ఒకవేళ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీకి గుర్తింపుని ఎన్నికల కమిషన్ రద్దు చేస్తుంది. అలా రద్దు చేసినప్పుడు వాళ్ళు వేరే పార్టీ పెట్టాలి. అలా వేరే పార్టీ పెట్టాలన్నప్పుడు కొత్తగా అప్పుడు కూడా కష్టం. అందుకే నెమ్మదిగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నట్టు, అదే పార్టీలో ఉంటున్నట్టు, ఈలోపు తెలంగాణ జాగృతి పేరుతో ఈమె ప్రెస్ మీట్లు అవన్నీ పెడుతుంది. ఈలోపు ఈమె ఏం చేసింది, ఒకనాడు కేసీఆర్ వచ్చేసి ఆంధ్ర బిర్యానీ పేడంటూ అది తింటాడా అంటూ ఎగసకాలు ఏవైతే పోయాడో ఆ తాగుబోతు తండ్రి ఇప్పుడు ఈమె వదరబోతు కూతురులాగా నోరు అసలు ఏది పడితే దనేసింది ఏకంగా. మన తింటమైంది ఆంధ్ర బిర్యానీ, మన కేసీఆర్ చెప్పలేదని. అదే కేసీఆర్ ఆంధ్రగా చెప్పల్సి తినలే రోజే ఇంట్లో, అదే కేసీఆర్ ఏపీలో వచ్చేసి తినలేదా. అండ్ మోర్ ఓవర్ మన కేటీఆర్ గారు అత్తామామ వాళ్ళెవరు నేను చెప్పుకుంటూ పోతే ఈరోజు తెలంగాణ కావచ్చు ఆంధ్ర రెండు ప్రాంతాలుగా వేరుపడ్డా కానీ ప్రజలంతా కలిసిమెలిసి మన అన్నట్టుగా ఉంటున్నారు. ఈ మన అనుకున్న మనుషుల మధ్య మరల చిచ్చు పెడతానికి ఈ కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఇదిగో ఈ కవిత, మన హరీష్ రావు వచ్చి బనకచల ప్రాజెక్ట్ అంటాడు, ఈలోపు మరల కేటీఆర్, ఈలోపు కేసీఆర్. కేసీఆర్ అసలు అడ్రస్ లేదు, వేరే విషయం అనుకోండి. చెప్పాడు నన్ను గనక ఓడిస్తే నేను గనక మరల ముఖ్యమంత్రి కాకపోతే నాదేం పోయింది ఫామ్ హౌస్ పడుకుంటా అన్నాడు. అదే చేస్తున్నాడు. ఇప్పుడు రిమైనింగ్ బ్యాచ్ ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీని కాపాడుకుందామని ఆలోచన చేసి అడుగు ముందుకేస్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెడక చుట్టుకుంటా ఉంది. సో కొత్త పార్టీ అన్నట్టు కవిత ముందుకు వచ్చినా ఓవరాల్గా మరలా ఆమె నోటు దురుసు కావచ్చు, రిమైనింగ్ మాట్లాడే విధానం తెలియకపోవడం కావచ్చు, తెలంగాణ ప్రజానికి సైతం అనిపిస్తా ఉంది. మొత్తంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దయ్యే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెడక చుట్టుకుంటూ ఉంటే అండ్ నోటు దురదతో ఉన్నటువంటి ఆ గుర్తింపు ఏదైతే ఉందో అది కూడా పోగొట్టుకునే విధంగా ఈ కవిత రిమైనింగ్ వాళ్ళు ఉంటూ ఉన్నారు. మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విషయంలో కేటీఆర్ అంతా నోరు జారటం అండ్ రిమైనింగ్ వాళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు నోరు జారటం ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వాళ్ళు ఎవరెవరికి చెప్పుకున్నారు ఏంటని. ఇప్పుడు ఏకంగా కొత్తగా వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టరల్ బాండ్స్ అంటూ కొంతమంది ఇచ్చున్నారు. ఎవరు రీలంటే ఫోన్ ట్యాపింగ్ బాధితులు అంటే వాళ్ళు కూడా ఫోన్ ట్యాప్ చేయి, అవతల సమాచారం పక్క తీసుకో, మళ్ళీ అడిగి ఫోన్ చేయి, బెదిరించు. ఇలా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అయితే ఏకంగా ఘోరంగా కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్లు, బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ ఫోన్ ట్యాపింగ్, డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందంటే దాన్ని ఆపటం. ఎక్కడైతే దుబ్బాక హుజురాబాద్ ఎన్నికలలో బీజేపీ గెలిచేసరికి మునుగోడు ఉప ఎన్నిక కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కదా, అక్కడక సస్సే మేర అన్నట్టు డబ్బుని ఎక్కడెక్కడ పట్టుకోవటం ఎవరిది ఈ మిగతా పార్టీది. నేను డబ్బు ప్రచారాన్ని స్వాగతించట్లేదు బాబు. అంటే ఎన్నికలలో డబ్బు అనేది విచ్చలవిడిగా పనిచేసుకొని ఆ రకంగా గెలిచేస్తా పోతా ఉన్నారు. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎక్కడైతే డబ్బు ఆపడం జరిగిందో దాన్ని బీఆర్ఎస్ పార్టీలు ఆ డబ్బును పంచారు, దాన్ని గెలిచేశారు. సో ఓవరాల్గా అన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలని పేరు చెప్పి ఎన్నికలలో గెలిచి అధికారంలో దాదాపు 10 సంవత్సరాలు ఉండి కూడా చేసింది ఏంటంటే ఫ్యామిలీ పరంగా లాభం పొందారు. వేల కోట్లు దోచారా మరి లక్షల కోట్లు దోచారా విచారణలో తెలియాలి. ఓవరాల్గా అన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఉల్లంఘనకు పాల్పడి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేసి ఘోరంగా సినిమా వాళ్ళ, పొలిటీషియన్సా, సెలబ్రిటీల, కార్పొరేట్ దిగ్గజాలు అన్న వాళ్ళ తేడా లేకుండా అందరు ఫోన్లు ట్యాప్ చేశారంటే అవును అన్నట్టుగానే ఈరోజు విచారణలో తేలుతుంది. మరికొన్ని నిజాలు బయటకు వచ్చేసరికి ఐఆమ్ షూర్ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయం. ఎన్నికల కమిషన్ అఫీషియల్గా దాని గుర్తింపు రద్దు చేస్తుంది నాకు అనిపిస్తుంది. ఆ రకంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పక్కా సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చిందని నాకైతే అనిపిస్తా ఉంది.